ఎందుకమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? పని చేసుకుంటున్నా, చెప్పండి ఏమైంది? తేజ అర్జెంట్ గా ఇంటికి రా నాన్న. ఏమైందమ్మా, ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? డాడీకి యాక్సిడెంట్ అయింది, నువ్వు త్వరగా రా. ఏమైందమ్మా, ఎలా జరిగింది? ఏదో పనుందని బయటికి వెళ్ళాడురా. స్కూటీ మీద వెళ్తుంటే కార్ గుద్దేసిందంట. ఆ కారు నడిపింది ఎవరు? ఆ నొదిలి పెట్టాను. ఎవరో చిన్న పిల్లాడంట నాన్న నడిపేది. వాడి ఫ్యూచర్ ఎందుకు పాడు చేయాలని మీ నాన్న వదిలేశాడంట. అలా కాదు మమ్మీ, డాడీకి ఏమన్నా జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ ఏమన్నారు? సర్జరీ చేయకుంటే ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందంట. సర్జరీయా? ఏవో ఇంటర్నల్ ఇంజురీస్ ఉన్నాయంటారా. సర్జరీకి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. డాక్టర్ వీలైనంత త్వరగా సర్జరీ చెయ్యాలన్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. మమ్మీ కామ్ గా ఉండు మమ్మీ, ఏం కాదు. ఎలా కామ్ గా ఉండాలరా? ఇదంతా మనం ఎలా మేనేజ్ చేయగలం? నేను మేనేజ్ చేస్తానమ్మా, నువ్వేం కంగారు పడుకు. ఎలా మేనేజ్ చేస్తావురా? నేను మన ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను మమ్మీ. హెల్త్ ఇన్సూరెన్సా? ఎప్పుడు తీసుకున్నావురా? ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి చెప్పి రావు కదా మమ్మీ, అందుకే నేను జాబ్ లో జాయిన్ అయిన 3 months కే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇది చాలా ఖర్చు అవుతుందేమో కదా. అలా ఏం ఉండదు మమ్మీ, ప్రీమియం 400 to 500 రూపీస్ పర్ మంత్ గా స్టార్ట్ అవుతుంది అండ్ కవరేజ్ అప్ టు crores వరకు ఉంటుంది. రైట్ టైంలో తీసుకోవడమే మనం చేయాల్సిన పని. ఇన్సూరెన్స్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు మన అందరినీ రోడ్డు మీద పడేయడానికి. అదే మనం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఇంత ముఖ్యమని నేను అనుకోలేదురా. ఇన్సూరెన్స్ అనేది చాలా మందికి ఒక ఎక్స్ట్రా ఖర్చు, కానీ ఇది ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. హెల్త్